హాయ్ అండి. దీంట్లో 200 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు లైవ్ పెట్టడానికి లేదు, లేకపోతే మీకు లైవ్ పెట్టేవాడిని. గ్రామ దేవతలకి ఎలా చేయాలి, ఇంటికి గ్రామ దేవత అంటే ఊరి గ్రామ దేవ ఎవరైనా కానివ్వండి, 1000 కళ్ళతో కాపాడే తల్లి అంటే ఇంద్రుడికి 1000 కళ్ళు, పోలేరమ్మకి ఒళ్ళంతా కళ్ళు. అందుకే అందరి దేవుళ్ళలో కల్లా పోలేరమ్మ పెద్దావిడ, పోతురాజు తమ్ముడు. అర్థమవుతుంది కదా, గన్ని పోతురాజు అంటారు ఆయన్ని. అట్లాగే మీకు దీంట్లో షార్ట్ వీడియో పెడతాను, చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ చూడండి. అమ్మవారికి ఎట్లా పెట్టాలి, ఎలా చేయాలి. ఇంటి దేవుడు వేరే ఉంటాడు, కులదైవం వేరే ఉంటారు. ఇంటి దేవుడు అంటే మనం ఊరి దేవతనే ఇంటి దైవంగా అనుకోవచ్చు. ఇంటి దేవుడిని వచ్చి మీరు మల్లన్న అనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు, కాళీ అనుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం, వెంకటేశ్వర స్వామి. ఎవరికైనా సరే ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు నిత్యం పూజలు చేసుకుంటున్నారో, పూజలు చేయకపోయినా వాళ్ళకు ఒక దైవం, ఇంటి కులదైవం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు. కానీ గ్రామ దేవతలు ఇంటి దేవతలు లెక్కొస్తారు, అంటే ఆడబడుచులు లెక్కొస్తారనమాట. మీ ఆడబడుచు మీ ఇంటికి వచ్చి ఎట్లా వెళ్తుందో అట్లాగే ఇంటి గ్రామ దేవతలు ఊరూరా మిమ్మల్ని కాపాడుకుంటూ ప్రతి ఇల్లు నాదే అన్నట్టుగా ఇంటికి వచ్చి వెళ్తుంటారు. దాంట్లో మొదట ఆవిడ పోలేరమ్మ, మిగతా అందరూ 396 మంది, ఉరామరిగా చెప్పాలంటే 39 మంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే గడప గడపకే వస్తారు. అప్పుడే మనకి అమ్మోరు లాంటివి పోస్తాయి అంటారు. అమ్మవారు పోసిందంటే అప్పుడు మన ఇంటికి వచ్చినట్టు లెక్క. ఆమె శాంతి చెంది పోతుంది. సైన్స్ ప్రకారం అయితే అది ఒక వైరస్. నేను నా కాలజ్ఞానం ఇది షార్ట్లో పెడుతున్నాను, ఎందుకంటే 200 కాలేదు ఇంకా సబ్స్క్రైబర్. దీంట్లో 70 మెంబర్స్ ఎంతో ఉన్నారు. నేను నా మాటలో మీకు లైవ్ చూపిస్తాను, అమ్మవారికి ఎట్లా పెట్టుకోవాలి. పోనీ అంత పెట్టలేకపోయినా అంటే నేను ఉగాది పెట్టేది వేరే చూపిస్తాను. ఇప్పుడు ఆదివారం కదా, రేపు రాబో పోలేరమ్మ నిలుపు ఉంది 11వ తేదీ 12, 13 కనుపూరు, తూర్పు కనుపూరు జాతర అంటారు దాన్ని. దానికి ముందు ప్రతి ముందు వారం అంటే ఆదివారము అమ్మవారికి నివేదన మనం ఏమిస్తున్నాం, ఎలా చేస్తున్నాం. ఆవిడ వస్తుంది, ఇంటింటికి వస్తుంది వారం ముందు. తర్వాత ఆడపోయి అక్కడ నిలబడుతుంది, అక్కడ స్వస్థానంలో. యాపక్కడుగు నేను చిన్న చిన్న మండలు తీసుకురమ్మను అంబలికి కట్టడానికి. ఈ పోలేరమ్మ జాతరలు, గ్రామ దేవతలు వచ్చినప్పుడు చాకల వారికి డబ్బు రూపాన, చీర రూపాన్ని ఇస్తే చాకల వాళ్ళకి చాలా సలవ. వాళ్ళ చేతితో మీ మలినాలనే, మీ బట్టలకున్న మలినాన్ని, మురికినే కాదు, మీకున్న దరిద్రాలను కూడా వదిలించగలరు వాళ్ళు. మీ శరీరం మురికిని కూడా బరాయిస్తారు, ఆ మురికిని వదిలిస్తారు కూడా. సాకలవారి చెయ్యి సలవైనదే అంటారు. ఎవరికైనా ప్రథమంగా పసిబిడ్డకి అన్నప్రాసన చేసేటప్పుడు వీలైనంత వరకు చాకల వారితో చేయిస్తే ఆ బిడ్డకి ఆయుష్తో పాటు సకలం దొరుకుతాయి. ఎందుకంటే చదువుకున్న వాడికంటే సాకలవాడు మేలంటారు. అంత జ్ఞానం చాకలవారి చెయ్య. అది వాళ్ళలో ఉండేది ఏంటంటే వీరభద్రుడు. అది నేను నా కాలజ్ఞానంలో చూడండి, నేను నా మాటలో చూడండి. నేను నా కాలజ్ఞానాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా మీకు మీ ఆన్సర్స్కి క్వశ్చన్స్ నేను ఇస్తాను. మీ ప్రశ్నకు ప్రతిదీ జవాబిస్తాను, మీ ఇష్టం. ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. తర్వాత మీకు లైవ్ చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. వెయిట్ అండ్ సీ.